2, రక్త ఆ పేగు బంధం విలువ తెలియాలి. పేగు బంధం విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏదో ఒకసారి చేయండి. ఎలా పేగు బంధం విలువ తెలిసిన నేను దీన్ని కూడా తెలుగులో చెప్పాలంటే నేను ఏం చెప్పాను? ఇంకోసారి అనుకోండి, జాగ్రత్త పడండి. ఏం తెలుసమ్మా? చేయించండి. పేగు బంధం విలువ. సరే, అమ్మను పట్టుకొని నోర్మే అంటావుగా, అమ్మను పట్టుకొని నోర్మే నీకేం తెలుసా అంటావుగా, నాన్న పట్టుకొని ఏయ్ నువ్వు చెప్పేలే కాగా అమ్మ కాస్త విలువతో చాలు కాదు, నాన్న కాస్త విలువతో చాలు కాదు. వీళ్ళకంట పేగు బంధం విలువ తెలుసు అంట. ఒక చూడు ఎట్లా బైబిల్ రాయబడి ఉంది, నిన్ను కని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఒక స్థానాన్ని ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఒక స్థానాన్ని నిన్ను నిలబెట్టిన కన్న తల్లిదండ్రుని వృద్ధాప్యమందు వేడనాడవద్దు, వాళ్ళను సన్మానించు అని దైవ గ్రంథం చెప్తుంది. ఈరోజు పేగు బంధం విలువేంటో తెలిసిన వాళ్ళు కన్న తండ్రిని కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తారా? కన్న తల్లికి కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తారా? మరి చెప్పా, ఎందుకు కళ్ళమ్మ నీళ్ళు తెప్పిలేరు? నా తల్లి నా కోసం కష్టపడుతుంది, నా తండ్రి నా కోసమే నలిగిపోతున్నాడు అనే ఆ బంధము యొక్క, రక్త బంధము యొక్క, ఆ పేగు బంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే కన్న తండ్రిని ఎప్పుడు బాధ పెట్టరు, కన్న తల్లిని ఎప్పుడు బాధ పెట్టరు. ఎందుకు బాధ పెట్టరు అంటే నేనున్నంత కాలం వాళ్ళు ఆడకూడదు. ఎవరికి భాష అర్థమైందండి అంటే పేగు బంధం విలువ తెలిసినోడికే. కన్న తల్లిని కూడా నోరు మూయించి అజ్ఞానం లేరా? మళ్ళీ వీళ్ళు పేగు బంధం గురించి మాట్లాడతారు. క్షమించండి ఇలా అంటున్నానని. సమాజం పాడైపోతుంది, యోబు ఏడుస్తున్నాడు. నేటి దినం మనం ఏడవాలి సమాజం పాడైపోతుందని. దానికి కారణం ముందు మనం సరిగ్గా ఉండగలగాలి. సమాజానికి మూల బీజం మన కుటుంబాలే. కనుక కుటుంబాలు సరైనవైతే హీరోలు వస్తారు, కుటుంబాలను ఉద్ధరించే నాదులు వస్తారు. కుటుంబాలే సరిగ్గా లేకపోతే కుటుంబాల నుంచి ఏడుపు రాకేం వస్తుంది? ఏమండి, కన్న తల్లిని కన్న తండ్రిని పేగు బంధం విలువేంటో తెలిస్తే నోరు బారేసుకుంటారా? ఏంద్రా, తల్లిదండ్రుల మీద కోపంతో లెగుస్తారా? నోరు మూయిస్తారా? బాధపాలు చేస్తారా? నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏమండి, అలా మాట్లాడే వాళ్ళు లేరా? సీరియస్గా చెప్పండి. తల్లితో ఏం మాట్లాడాలో, నాన్నతో ఏమన్నా కామన్ సెన్స్ ఉండదు కొంతమంది బుద్ధి లేని మొక్కలకి. నేను తప్పట్లేదు నాన్న, రక్త పేగు బంధం విలువ తెలిస్తే అలా ఎందుకు తయారవుతారు?